అస్మద్గురుభ్యో నమః. 7 వ్యాఖ్యానంలో 4వ పదిలో 3వ తిరువాయమొഴി కోవై వాయాళ్ పొరుట్టు. దీనికి ముందు తిరువాయమొഴి పాలనాయ్ అనేటువంటి తిరువాయమొഴിలో భగవంతుడి యొక్క ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయినటువంటి సన్నివేశాలన్నింటినీ, ఆ కాలము అంటే ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటివి, ద్వాపర యుగంలో జరిగినటువంటివి, కృతయుగంలో జరిగినటువంటి ఆయా సన్నివేశాలన్నింటినీ కూడా ఆయా సమయాలు ఆయా వ్యక్తులతోటి కూడి అనుభవించాలని, అంటే ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయినటువంటి విషయాలని అనుభవించాలని ఆశ కలిగింది ఆడవాళ్ళకి. ఆ ఆశ తీరేలాగా అనుభవింపచేశారు అని నిన్న 3 నిర్వాహాలు మనం విన్నాం కదా. ఒకటి ఎంబారు గారి నిర్వాహం, ఒకటి ఇది చంద్రుడిని కావాలని కోరుకున్నటువంటి పిల్లవాడికి కొబ్బరికాయని చూపించి కూరడెల్ల చేసినట్లుగా, బహుశా అలా ఆళ్వాళ్ళు ఏదో కోరిన దానికి వారి ఇంకో గుణాన్ని ఏదో ఆవిష్కరించి అనుభవింప చేసుంటాడు పెరుమాళ్ళు. అందుకనే ఆళ్వాళ్ళు సంతుష్టులయ్యారు అని ఎంబారు వారి నిర్వాహం. పెరియ తిరుమల నంబి గారి నిర్వాహం ఏమిటయ్యా అంటే, ఇష్టం లేండి అని మీరు కోరుకున్నటువంటి అనుభవాలన్నీ మేము మీకు అనుభవింప చేస్తాం ఆళ్వారే అన్నట్లుగా తల ఉంచి ఉంటారు పెరుమాళ్ళు. అంచేత సంతుష్టులయ్యారు. ఎందుకంటే చెప్పినటువంటి వ్యక్తిని బట్టి ఆ మాట మీద విశ్వాసం ఉంటుంది కనుక, చెప్పింది సాక్షాత్తుగా సర్వేశ్వరుడు కనుక, కాబట్టి తప్పకుండా నాకు ఆ అనుభవం నేను ఎప్పటికైనా పొందుతాననే ఒక ఆశలో సంతోషంతో ఉండి ఉంటారు ఆళ్వార్లు. 3వది భట్టర్ వారి నిర్వాహం. వీరు కోరుకున్నట్లుగా, ఆళ్వార్లు కోరుకున్నట్లుగా ఆ అపదానాలన్నింటినీ అనుభవింపచేసి ఉంటారు ఆళ్వార్లకి. అంచేత సంతుష్టులుగా ఉన్నారు ఆళ్వార్లు అనేది భట్టర్ వారి నిర్వాహంగా చెప్పుకున్నాము. ఇకపోతే ఈ తిరువాయమొഴിని ఏమంటారట, 4-2 పాలనాయేమో నమ్మాళ్వార్ల యొక్క పాలనాయది. ఇప్పుడు 4-3 కోవై వాయాళ్ పొరుట్టు అనేటువంటిది భగవంతుడి యొక్క పాలనాయట. ఎలాగైతే భగవంతుడి యొక్క గడిచిపోయిన అపదానాలన్నీ అనుభవించాలని ఆళ్వార్లు కోరుకున్నారో, అలానే ఆళ్వార్ల యొక్క అనుభవాలు, ఆళ్వార్ల యొక్క చరిత్ర మొత్తం, ఆళ్వారి యొక్క చేష్టితాలు, వారి అనుభవాలు, వాటన్నింటినీ పెరుమాళ్ళు అనుభవించాలని ఆశపడుతూ ఉన్నారట. అది ఈ తిరువాయమొഴി కోవై వాయాళ్. முதறபாட்டில் நப்பெண்ணை பிராட்டி ஸ்ரீ ஜனகராஜன் திருமகள் தொடக்கமானார் உனக்கு பிரணயினிகளாயிருக்கா, நீ அவர்கள் பக்கலிலே இருக்கும் இருப்பை என் பக்கலிலே இருக்கும்படி என் சத்தையே உனக்கு எல்லாம் ஆய்விட்டது என்கிறார். నప్పిన్న పిరాట్టి కోసమని జనకరాజన్ తిరుమగల్ అంటే సీతా పిరాట్టి మొదలైనటువంటి వాళ్ళు నీకు ప్రణయినిగలా ఇరుక్క, వాళ్ళు నీకు ప్రియురాళ్ళు కదా. వాళ్ళు అలా ఉండగా నీ అవరగల పక్కలలే ఇరుప్పై, నువ్వు వాళ్ళ విషయంలో ఎటువంటి ప్రీతిని చూపుతావో అలాంటి స్థితిని ఎన్ పక్కలలే ఇరుక్కుబడి అని సత్తయ్యే ఉనకు ఎల్లామాయ్ విత్తదెన్గిరార్, అదే స్థితిని నా విషయంలో చూపిస్తూ ఉన్నావు. నా సత్తే నీకు సత్తగా కలిగి ఉన్నావు. ఇప్పుడు ఎలా నప్పిన్న పిరాట్టి, జనకరాజన్ తిరుమగల్ అని చెప్పబడేటువంటి సీతా పిరాట్టి, వాళ్ళిద్దరూ నీకు ప్రణయినులు, వాళ్ళంటే నీకు ఎంతో ఇష్టం. అలాంటి వాళ్ళ విషయంలో నీకున్నటువంటి ఆ ప్రీతి ఏదైతే ఉన్నదో ఆ ప్రీతి అంతా నా మీద చూపిస్తూ ఉన్నావయ్యా. నా యొక్క సత్తే నీకు సత్తగా భావిస్తూ ఉన్నావు అంటున్నారు ఆళ్వార్లు. అది పూర్వార్ధానికి అవతారికట. అంటే పాసురంలో 2 లైన్లు, 4 లైన్లు కదా. అంటే కోవై వాయాళ్ పొరుట్టు అని చెప్పడం వల్ల నప్పిన్న పిరాట్టి, తర్వాత పొరుట్టు ఏతిన్ ఎరుత్తం ఇరుత్తాయ్ అనేది నప్పిన్న పిరాట్టి కోసం. మదిల్ ఇలంగై కోవై వీయ చిలై గుణిత్తాయ్ అని రెండోది చెప్పారు కదా, ఏమిటి జనకరాజన్ తిరుమగల్. అలా ఆవిడ విషయంలో ప్రీతి కలిగినటువంటి వాడివిగా ఉన్నావు. ఆ ప్రీతి మొత్తం ఇప్పుడు నా విషయంలో చూపిస్తూ నా సత్తే నువ్వు కలిగిన వాడివిగా ఉన్నాడు అంటున్నారు కదా ఆళ్వార్లు. అంచేత పూర్వార్ధానికి అవతారికట ఈ వాక్యం.
அன்னிக்கே லேக ஆசிரித விரோதிகளை நிரசிக்கிற இடங்களில் அவ்வளவு சமயங்களில் வந்து முகம் காட்டி అడిమై చెయ్య పెచ్చిలేన్నాన్. అదిగో ఆశ్రితుల యొక్క విరోధులని నిరసించేటువంటి సందర్భంలో ఎవరా ఆశ్రితులు? నప్పిన్న పిరాటి, సీతా పిరాటి, అదిగో మధురలో ఉన్నటువంటి పెన్ పిల్లలు, స్త్రీలు, పిల్లలు, వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆపద. ఆశ్రిత విరోధిகளை నిరసిక్కిర విడంగళిలు. ఆ నప్పిన్న పిరాటి నిన్ను పొందటానికి విరోధంగా ఉన్నటువంటివి ఏమిటి? 7 ఎద్దులు. ఆ 7 ఎద్దులు నిరసించే సమయంలో నేను నీ పక్కన ఉండి నీకు ఏ సలహా చెప్పలేకపోయానే? ఇదిగో కృష్ణ, ఇవి ఆసురావేశం కలిగినటువంటి ఎద్దులు, వీటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఏ ఒక్క మాట నీకు చెప్పలేకపోయానే? అదే ఆశ్రిత విరోధిகளை నిరసిక్కిర ఇడంగళిలు. అవి నిరసించే సమయంలో ఏం చేయాలి? నేను అవ్వవ సమయంగల్ వందు ముఖం కాటి, ఆయా సమయాల్లో వచ్చి నీకు ఏదో సేవ చెయ్యాలి కదా. అడిమై చెయ్య పెచ్చిలేనా, కైంకర్యం చేయడానికి పొందలేదయ్యా. ఏమిటి అలా ఆ నప్పిన్న పిరాటి కోసం 7 ఎద్దులని నిరసించినటువంటి వాడివి, సీతా పిరాటి కోసమని రావణ సంహారాన్ని కావించినటువంటి వాడివి, మధురలో ఉన్నటువంటి పెన్ పిల్లైగల ఆ స్త్రీల కోసమని ఇదిగో కువలయాపీడాన్ని సంహరించినటువంటి వాడివి కదా. అవ్వవ సమయంగళిల్ వందు ముఖం కాటి, ఆయా సమయాల్లో వచ్చి ముఖం కాటి, ముఖం చూపించి, కృష్ణ ఇదిగో నప్పిన్న పిరాటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎద్దులు అసురావేశం కలిగినటువంటివని ఒక మాట చెప్పి నిన్ను జాగ్రత్త పరచొద్దు. అదిగో రావణాసురుడు ఆ పట్టణానికి ఉన్నటువంటి మదిలి ప్రాకారాలే నాకు బలము అని భావించేటువంటి ఒక అహంకారం అయ్యా రావణాసురుడిది. ఆ మదిల్ అహంకారంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ అహంకారాన్ని తొలగించవయ్యాను. లేదా వాళ్ళంతా అసుర రాక్షసులు, వాళ్ళంతా రాక్షసులైతే మాయ యుద్ధం చేసేటువంటి వాళ్ళు, నువ్వు జాగ్రత్తగా ఉండవు, నువ్వేమో రుజు స్వభావం కలిగినటువంటి వాడివి అని ఆ సమయంలో నీకు పక్క నుండి సలహా చెప్పాలి కదా. అది చేయలేకపోయాను. కువలయాపీడాన్ని సంహరించే సమయంలో అది ఎలాగా? ఒక ఏనుగు, మదించినటువంటి ఏనుగు ఇప్పుడు ఎలా ఉన్నది? యుద్ధానికి పంపే ముందు దానికి ఆ చెలరేగి యుద్ధం చేసేటట్లుగా మత్తు పదార్థాలని ఆహారంలో కలిపి పెట్టినటువంటి ఏనుగు. దాంతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు కృష్ణ అని నేను చెప్పలేకపోయాను నీ పక్క నుండి అని అవ్వ సమయంగళిల్ వందు ముఖం కాటి అడిమై చెయ్య పెచ్చిలేనాన్ ఇంగనే ఇరుక్కവും ఎన్ హృదయத்தை ఉనకు భోగ్యమాగ కొల్లువదే. ఇలా నేను నీకు ఆపద ఆశ్రిత విరోధులని నిరసించే సమయంలో నేను వచ్చి నీకే సహాయము చేయలేకపోయినా, ముఖం చూపించకపోయినా, నువ్వు మాత్రం పూవైవియామే నీకు పూసుం శాంతి ఎన్నెంజమే. అదిగో అవిస పువ్వు లాంటి సుకుమారమైనటువంటి నీ యొక్క దివ్య తిరుమేనికి నా మనస్సు చందనం లాంటిది. ఉనకు భోగ్యమాగ ఇంగనే ఇరుక్క నేను హృదయத்தை ఉనకు భోగ్యమాగ కొల్లువదే. నీ యొక్క హృదయంలో హృదయத்தை, నా హృదయాన్ని ఉనకు భోగ్యమాగ కొల్లువదే, నీకెంతో సంతోషంగా స్వీకరించావయ్యా. ఎలా? దాన్ని నీ యొక్క తిరుమేనికి సమర్పించేటువంటి చందనము వలె భావించి అంటున్నారు ఆళ్వాళ్ళు. పాసరం కోవై వాయాళ్ పొరుత్తు, కోవై వాయాళ్ పొరుత్తు అంటే దొండ పండు లాంటి అదరాలు కలిగినటువంటి నప్పిన్న పిరాటి కొరకు. తన్నైప్పేనాదే அவனுக்கு இவ்விருதுகளில் மேலே விழ வேண்டும்படியாய் இருக்கும் அவயவ சோபை என்கைக்காக சொல்லுகிறது. అదిగో తన్నై పేనాదే కోవై వాయాళ్ పొరుట్టు అంటే ఏమిటి? ఎర్రని దొండ పండు లాంటి అదరాలు కలిగినటువంటి నప్పిన్న పిరాటి అంటే ఏమిటండి? ఇప్పుడు తన్నై పేనాదే అవనుకు ఈ వెరుదుగలిన్ మేలే విజవేండుంబడియాక అంటే ఆ సౌందర్యం, ఆ అదర సౌందర్యం ఎలాంటిది అంటే తనను తాను కూడా లెక్కించుకోకుండా ఆ 7 మదించినటువంటి ఎద్దులు,
అసురావేశంతో ఉన్నటువంటి ఎద్దులు, వాటి మీద విషవేండుంబడియాయిరుక్కుం. ఆ వెళ్ళి ఏమైనా కాని ఈవిడ యొక్క ఈ అదర సౌందర్యాన్ని, నప్పిన్న పిరాటిని పొందాలి అంటే ఈ 7 ఎద్దుల్ని జయించాలి కదా అని వేండుంబడియాయిరుక్కుం అవయవ శోభయ్యన్ గైకాగా. అలాంటి సౌందర్యం అండి ఆ నప్పిన్న పిరాటిది అని. ఇంకా ఎలాగనట, ఆనాడు సీతాపిరాటి యొక్క అధర సౌందర్యాన్ని ఇది పురేవమేచారు దతీం అనిందితాం అని ఆ రామచంద్రుడు ఏది ఏమైనప్పటికీ సాయంత్రానికల్లా సీతాపిరాటి జాడ తెలుసుకోవాలి, నేను సీతాపిరాటిని దర్శించాలి, సీతాపిరాటి కోసమని లంకా పట్టణంలో ఉన్నటువంటి ఈ రాక్షసులందరినీ సంహరించి లంకా పట్టణాన్ని నశింపచేసి, అప్పుడు నా కోసము నా రామచంద్రుడు ఇలాగా ఈ లంకా పట్టణాన్ని ధ్వంసం చేశాడు, ఈ రాక్షసులందరినీ సంహరించాడు అనేటువంటి ఆ ఆనందంలో సీతాపిరాటి యొక్క తిరుముఖ మండలంలో ఒక చిరునవ్వు నేను చూడాలి లక్ష్మణ అన్నట్ట రామచంద్రుడు. అలా ఆ నప్పిన్న పిరాటి యొక్క అదర సౌందర్యాన్ని చూడాలి అంటే చారుదతిం అనిందితాం అని, అలాంటి సీతాపిరాటి యొక్క చిరునవ్వుని చూడటం కోసం రామచంద్రుడు లంకా పట్టణాన్ని ధ్వంసం చెయ్యాలి, రాక్షసులని నశింప చెయ్యాలి అని ఒక ప్రతిజ్ఞ చేసినట్లుగా, అలా ఇక్కడ కూడా పోవై వాయాళ్ పొరుట్టు నప్పిన్న పిరాటి యొక్క ఆ అదర సౌందర్యం కోసమని, దాన్ని అనుభవించడం కోసమని తన్నైప్పేనాదే తనను తాను చూసుకోకుండా అవ్వెరుదుగలిన్ మేలే విజవేందుంబడియాయిరుక్కుం అవయవ శోభయ్యన్ గైకాగ సొల్లుగలదు. ఆ నప్పిన్న పిరాటి యొక్క సౌందర్యం ఎదురుగా ఉన్నటువంటివి అసురావేశం కలిగినటువంటి ఎద్దులు, వీటి మీదకి వెళ్తే మనకు ప్రమాదం అనేటువంటి ఆలోచన కూడా కలగనివ్వనటువంటివి. అలాంటి అవయవ సౌందర్యం కలిగినటువంటి ఆవిడ నప్పిన్న అని. అలాంటి నప్పిన్న యొక్క దొండ పండు లాంటి అదరాల విషయంగా ఋషభంగళై మున్నిట్టు ఇవత్తై అడత్తారుకు ఎవడై ఉడుక్కక్కడవోం ఎన్ను ఎవడై అలంకరిత్తు మున్నే కొండు వందు నిరుత్తినార్హల్. ఈవిడ యొక్క సౌందర్యాన్ని ఆయన ఎక్కడ చూశాడండి? 7 ఎద్దుల్ని కదా సంహరించాలి అంటే ఋషభంగళై మున్నిట్టు, ఇదిగో ఎదురుగా ఎద్దుల్ని చూపించాడు ఆ కుంభుడు. చూపించి ఇవత్తై అడత్తారుకు, వీటిని ఎవరైతే సంహరిస్తారో వాళ్ళకి ఎవడై కొడుక్కక్కడవోం ఎన్ను, ఈవిడనిచ్చి వివాహం చేస్తానండి అని చెప్పాట. కడవోం ఎన్ను ఎవడై అలంకరిత్తు మున్నే కొండు వందు నిరుత్తిన అర్హల్, ఈవిని చక్కగా అలంకరించి స్వాభావికமான சிவப்பை சொல்லுதல், அலங்காரத்தால் வந்த சிவப்பை சொல்லுதல், స్మితత్తాలు వంద சிவப்பை சொல்லுதல் ఎన్ను అర్ధత్రయం. ఏమిటట? ఎర్రటి దొండ పండు లాంటి అదరాలు అంటున్నారు కదా, అవి అంత ఎర్రగా ఎలా ఉన్నాయండి? ఆ అదరానికి అంత సౌందర్యం ఏమిటి అంటే ఆ ఎర్రదనం రావటానికట అవి సహజమైనటువంటి ఎర్రదనాన్ని కలిగినటువంటి పుట్టుకతోనే ఈవిడ ఎర్రటి అదరాలు కలిగినటువంటి ఆవిడ నప్పిన్న పిరాటి అని చెప్పచ్చట. లేదా ఇప్పుడు చెప్పారు కదా, ఎవడై అలంకరిస్తూ మున్నే కొండు వందు నిరుత్తినార్హల్, ఈవిని చక్కగా అలంకరించేశారు, అలంకారం చేసి వచ్చి ఆ ఎద్దుల్ని ఎవరైనా జయించడానికి వస్తే అక్కడ ఎదురుగా నిలబెట్టారు. అలా అలంకారత్తాలు వంద శివపై చొల్లుదల్, అలంకారాల వల్ల కలిగినటువంటి ఎర్రదనము అని చెప్పచ్చు ఆ అదరాలది. మూడవది స్మితత్తాల్ వంద శివపై చొల్లుదల్, స్మితత్తాల్ అంటే చిరునవ్వు వల్ల కలిగినటువంటి శోభ ఆ అదరాలకి, అంతేదా ఆ శివపై చొల్లుదల్ ఆ ఎర్రదనాన్ని చెప్పబడుతుందని 3 రకాలుగా నప్పిన్న పిరాటి యొక్క అదరాలు అంత ఎర్రగా ఉండటానికి కారణాలు. ఒకటి సహజమైనటువంటి ఎర్రదనం, రెండవది అలంకారాల వల్ల కలిగినటువంటి ఎర్రదనం, మూడవది ఆ చిరునవ్వు వల్ల కలిగినటువంటి ఎర్రదనము అని. అలాంటి అవయవ శోభై అన్నారు కదా, ఆ విజవేండుంబాడి ఇరుక్కిర అవనుడయ అవయవ శోభై అన్నారు కదా. అవయవ శోభై అంటే స్వాభావికమాన శోభై, ఆవిడ సహజంగానే చాలా సౌందర్యవతండి, అంటే అది సహజమైన సౌందర్యమే అనేటట్టుగా ఏం చేశారు? ముందు
ఋషభంగళై మున్నిట్టు ఆ ఏడెద్దుల్ని ఎదురుగా నిలబెట్టి ఇవత్తై అడత్తారు కుయవలై కొడుక్క కడవోం ఎన్ను, వీటిని ఎవరైతే సంహరిస్తారో వాళ్ళకి మా నప్పిన్న పిరాటినిచ్చి వివాహం అండి అని ఇవళై అలంకరిస్తూ మున్నే కొండు విందు నిరుత్తినారుగల్, ఈవిడని అలంకరించి ఎదురుగా తీసుకొచ్చి నిలబెట్టారట. ఇవళై అణయ్యలామాల్ ఆగిల్ ఇవత్తై మురిత్తాలాగాదో ఎన్నో, ఈవిడని నేను ఆలింగనం చేసుకోవాలి అంటే నేను ఏం చేయాలి, వీటిని మురిత్తాలాగదు విరక్కొట్టాలి వీటిని అని తన్నైప్పేనాదే అవత్తిన్ మేలే విజుందాన్, అంతలా వెళ్ళి తనని తాను కూడా చూసుకోకుండా అసురావేశం కలిగినటువంటి పశువుల మీద వెళ్ళి పడటానికి కారణం ఏమిటి, ఈ నప్పిన్న పిరాటిని అలంకరించి ఎదురుగా నిలబెట్టారు కదా, అలంకరించి ఎదురుగా నిలబెట్టినటువంటి నప్పిన్న పిరాటి యొక్క సౌందర్యాన్ని అనుభవించాలి అంటే ఈ ఏడెద్దుల్ని నేను జయించాలి కదా అని తనని తాను కూడా చూసుకోకుండా ఆ సౌందర్యాన్ని అనుభవించడంలో ఉన్నటువంటి ప్రీతి అలా వెళ్ళిపోయాట వాటి మీదకి. అది చెన్ను తన్నైపోయినారే అవత్తిన్ మేలే విజుందాన్, వాటి మీద పడిపోయాడు. நம்பி மூத்த பெறான் முற்பட வந்து கிட்டின விடத்து இவன் தலையிலே வெத்திக்கிடந்தால் செய்வதன் என்று విరుప్పాలే అవా ముఖ్య ఇరుందాల్. మొదటగా బలరాముడు వెళ్ళాట, నమ్మి మూత పెరానంటే బలరాముడు గారు. ముற்பడ వందు కిట్టిన ఎడత్తు, అదిగో ఎదురుగా వచ్చి మొదటగా ఆయన వచ్చి ఈ ఏడెద్దుల దగ్గరికి వచ్చాడు. ఇవంతల ఇలే వెత్తిక్కెడందాల్, ఈయన కనుక వీటిని జయిస్తే ఇప్పుడు నాన్ సేవదెన్, నేనేం చేయాలి ఇప్పుడు అని నప్పిన్న పిరాటి ఆలోచనలో పడిపోయి ఎన్ను వెరుప్పాలే అనే భయంతోటట అవా ముఖ్యా ఇరుందాల్, తలలా నేలకి వంచుకొని కిందకి వంచుకొని నిలబడిపోయిందట. ఎప్పుడైతే బలరాముడు వచ్చాడో ఆ 7 ఎద్దుల్ని జయిద్దామని ఈవిడ అమ్మో ఇప్పుడు కనుక ఈయన జయిస్తే ఏమిటి పరిస్థితి, నేనేం చెయ్యాలి అనే భయంతో తల వంచుకొని నిలబడ్డదట నప్పిన్న పిరాటి. కృష్ణన్ వందుతో తినవారే ప్రీతి ప్రకర్షత్తాలే స్మితం పండినాల్. ఇదిగో కోవై వాయాలు పొరుట్టు అన్నారు కదా, ఆ చిరునవ్వు వల్ల కలిగినటువంటి ఎర్రదనం అన్నారు కదా, చిరునవ్వు ఎందుకు కలిగిందట, ఇప్పుడు బలరాముడు వచ్చాడు భయంతో తల వంచుకుంది ఈవిడ. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు, వెంటనే ప్రీతి ప్రకర్షత్తాలే అధిక ఆనందం, బా వచ్చాడు రావాల్సినటువంటి వాడు అని స్మితం పండినాల్, చిరునవ్వు నవ్విందట. అప్పోదై అదరత్తిల్ పడుపు ఇరుందపడి, అప్పుడు కదా ఆ అదరాలలో ఉన్నటువంటి ఆ ఎర్రదనం, అదరత్తిల్ పడుపు ఇరుందపడి ఆ అదరాలు ఎర్రబడింది అప్పుడు కదూ. స్మితం చిరునవ్వు, ఎందుకు, కృష్ణయ్య వచ్చాడు 7 ఎద్దులని సంహరించడం కోసము అని ఆనందంతో నవ్వినటువంటి ఆ చిరునవ్వుకి ఆ ఆదరాలు ఎర్రబడ్డాయి అని. అందస్మితత్తిలే తోట్టు తన్నై అవడుక్కు ఆక్కినార్, ఆ చిరునవ్వులో ఓడిపోయాట, తనని తానే ఆవిడికి స్వాధీనపరుచుకున్నట్ట. అది ఏత్తి నిరుత్తం ఇరుత్తాయ్, ఎలాంటివి ఆ 7 ఎద్దులు కూడా అంటే ఏత్తిన్ ఇరుత్తం ఇరుత్తాయ్, ఏత్తిన్ కకుత్తై మురిత్తాయ్ అంటే ఎద్దులకి ఏత్తిన్ కకుత్తై, కకుత్తై అంటే మూపురం, ఆ ఏత్తిన్ ఆ ఎద్దుల యొక్క కకుత్తై నూపురమును మురిత్తాయ్ విరక్కొట్టేశాడు. ఎలాంటి వాడట పరమాత్మ, పేరుత్తం అంటే అవత్తిన్ పెడర్, అవత్తుకు అభిమాన హేతుకు హేతు కకుత్తురే అత్తై మురిత్తపడి, అది ఎరుత్తం అంటే అవత్తిన్ పెడర్, వాటికి వెనక భాగంలో ఉన్న అవత్తుకు అభిమాన హేతుక కుత్తురే. ఈ 7 ఎద్దులకి అభిమానాన్ని కలిగించేటువంటివి ఏమిటి, వాటి నూపురాలు. పరమాత్మ ఎలాంటి వాడట, ఎవరి దగ్గర ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించేటువంటి తత్వమట. ఈ ఎద్దులు ఉన్నాయనుకోండి, వీటి యొక్క అహంకారం ఎక్కడ, ఆ మూపురాలను చూసుకొని వీటికి అహంకారం, వాటిని తొలగింపచేశాడు. ఒక సింహం ఉన్నదనుకోండి, దానికి కోపం, ఆ కోపాన్ని తొలగింపచేసేటువంటి వాడు. ఒక శత్రువు ఉన్న, ఇంకా ఆ రాక్షసులు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ప్రాణాలని తొలగింపచేసేటువంటి వాడు. అలా ఎవరిలో ఏ అహంకారం అయితే ఉంటుందో ఆ అహంకారాన్ని తొలగింపచేసేటువంటి తత్వం కనుక ఈ ఎద్దులకి
ఆ మూపురాలను చూసుకుని అహంకారం, మాకెన్ని ఇంతంత మూపురాలు ఉన్నాయి, మేము ఎద్దులమి అనేటువంటి ఒక అహంకారం వాడికి. అందుకని ఎరుత్తం అవత్తుకు అభిమాన హేతు కకుత్తురే. అవి వాటికి అంత అభిమానం కలగడానికి కారణమైనటువంటి ఈ మూపురాలే కదా. వాటిని వేరరా అత్తై మురిత్తపడి వాటిని విరగొట్టేశాడు. వేరరాయిరుప్పారు ఎదిరి కయ్యుల్ ఆయుధత్తై వెறும் கையோடே சென்னுவா వాంగుమా పోలే ఇరుప్పదు వన్నిదే ఇవన్ చేయదు. వీరులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎద్దుకేమో మూపురాలను విరగొట్టాడు, రాక్షసులకేమో వాళ్ళ ప్రాణాలను తీసేస్తాడు. ఇదిగో సింహం లాంటి వాటిలో ఉన్నటువంటి కోపమే వాటికి అహంకారం అన్నమాట. ఆ కోపాన్ని తొలగింప చేసేటువంటి వాడు కదా. ఇప్పుడు అలానే ఈ ఎద్దుల యొక్క మూపురాలు విరగొడితే ఎలా ఉన్నదంట అది? ఎదిరి కయ్యిల్ ఆయుధత్తై వెరుం కయ్యోడే సెన్ను వాంగు మాపోలే. శత్రువు యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని తన చేతిలో ఏ ఆయుధం లేకుండానే వాంగుమా పోలే లాగేసుకున్నట్లుగా ఉన్నదట ఈ సన్నివేశం. అంతే కదా. శత్రువు ఎవరిక్కడ? ఆ 7 ఎద్దులు. ఆ 7 ఎద్దులకి మూపురాన్ని, ఈయన ఏదైనా చేతిలో ఆయుధాలు ఉన్నాయా? ఏ ఆయుధాలు లేకుండా వెళ్ళాడు కదా ఆ ఎద్దుల మీదకి. కాబట్టి నిరాయుధుడై వెళ్ళి ఎలా ఎదుటి శత్రువుకి ఆయుధంలాగా ఉండేటువంటి ఆ మూపులని విరగొట్టి వచ్చినటువంటి వాడు అని అవత్తుకు అభిమాన హేతుక కుత్తురే అత్తై మురిత్తబడి వీరరాయిరుప్పారు ఎదిరి కయ్యిల్ ఆయుధత్తై వెరుం కయ్యోడే సెండు వాంగుమా పోలే. వీరులుగా ఉండేటువంటి వాళ్ళు ఏ ఆయుధం లేకుండానే శత్రువు యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని లాక్కున్నట్లుగా కదా ఉన్నది. అంటే ఈ ఎద్దులకి ఆయుధం లాంటిది మూపురాలు కనుక దాన్ని లాగేశాడు మొదట. అవైతాన్ తలయ్యాన ఆయుధత్తోడే ఇరే నిర్కిరదు. అవైతాన్ అవే తలయ్యాన ఆయుధత్తోడే ఇరే నిర్కిరదు. తలయ్యాన శ్రేష్టమైనటువంటి ఆయుధం వలే కదా అది ఉన్నది. ఏమిటది? అవి వాటికి అభిమాన హేతువు, అభిమానానికి కారణమైనటువంటివి ఆ మూపురాలు. అంటే అవైతాన్ తలయ్యాన ఆయుధత్తోడే ఇరే నిర్కిరదు. అవై అంటే ఆ మూపురాలే తలయ్యాన శ్రేష్టమైనటువంటి ఆయుధం వలే కదా ఆ మూపురాలు ఉన్నది. అలా ఆ 7 ఎద్దులని నిరసించినప్పుడు ఒక్కొక్క ఎద్దుకి 2 కొమ్ములు ఉంటాయి కదా. ఆ 2 కొమ్ములు ఏమిటట? ఈ 7 ఎద్దులు అనేటువంటివి జీవరాశులను, ఇదిగో సాధన సప్తకం అని మనం చెప్పుకున్నట్లుగా ఆ 2 కొమ్ములు కూడా ఏమిటట? ఈ జీవులకు ఉండేటువంటి పుణ్య పాపాలట. ఆ 7 ఎద్దులు కొమ్ములు విరిచేశాడు అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆ పుణ్య పాపాలన్నిటినీ తొలగింపచేసి తన దగ్గరికి చేర్చుకుంటాట పరమాత్మ అని చెప్పినట్లు ఇది అత్తైత్తలయ్యాన ఆయుధోడేరే నిర్కిరదు. అలా దాంట్లో తలయ్యాన శ్రేష్టమైన ఆయుధం వలె భావించి వాటిని విరక్కొట్టాడు. అభిమాన హేతువు అదే. అన్నిటికంటే గొప్ప ఆయుధం ఏమిటి? ఆ ఎద్దులకి అభిమానం. ఆ అభిమానాన్ని విరక్కొట్టేశాడు ఇప్పుడు ఈయన. తర్వాత మాయా మృగత్తిన్ పిన్నే పెరుమాళ్ ఎజుందరుడిగిరపోదు ఇళయ్య పెరుమాళ్ తెలింది నిన్ను. ఇది మాయా మృగం కిరీర్ రాక్షస మాయ ఎన్నా పోలే నాను అవ్వడవిలే నిండు ఇవై అసురావేశముండు ఎన్నా ఇదే అడుప్పదు. అది ఏం చేయాలి వాస్తవానికి? ఆనాడు అలా ఈ నప్పిన్న పిరాట్టి కోసమని నువ్వు 7 ఎద్దులని సంహరించావా? అప్పుడు ఏం చేయాలి? నేను నీ పక్కనే ఉండి అన్నయ్య ఇదిగో ఆ 7 ఎద్దులు అసురావేశం కలిగినటువంటివి, వాటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఎలర్ట్గా యుద్ధం చెయ్యాలి అని నేను అలాంటి మాటలు పక్కన ఉండి చెప్పాలి కదా. కానీ నేను అలాంటి పని ఏమి ఆ వేళ చెయ్యలేకపోయానయ్యా. అంటే ఇంకపోతే ఇప్పుడు మాయామృగ తింపిన్నే, ఆ మాయామృగం మాయలేడు బంగారు లేడు వెంట వెళ్ళాడు రామచంద్రుడు. ఎడయ్య పెరుమాళ్ తెలిందు నిన్ను ఇది మాయామృగం కిరీర్. రామచంద్రుడు మాయామృగం వెళ్తూ ఉంటే లక్ష్మణస్వామి కొంచెం తెలివి కలిగి ఉన్నట్ట. అన్నా ఇది నిజమైనటువంటి మృగం కాదు, మాయామృగము, అసురావేశం కలిగినటువంటి మృగం ఇది. కాబట్టి రాక్షస మాయ ఎన్నా పోలే, ఇది రాక్షసుల యొక్క మాయ, ఇది యథార్థం కాదు.
అసలైన మృగం కాదది, పోయి అంత అసత్యమే అది అని ఎన్నా రాక్షసమాల మాయా అని చెప్పినట్టుగా నాను అవ్వలవిలే నిన్ను ఇవై అసురావేశం ఉండు ఎన్నవిరే అడుప్పదు అదు చెయ్యప్పెత్తిలేన్ ఎన్గిరార్. ఆనాడు మాయామృగం వెంట రామచంద్రుడు వెళ్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి లక్ష్మణ స్వామి అన్నా ఇది మాయామృగము, ఇది నిజమైనటువంటిది కాదు, ఇది వాస్తవం కాదు అని, అసురావేశం కలిగినటువంటిది ఇది అని ఇది ఎన్నప్పుడు నా అవ్వలవిలే నిన్ను, ఆ సందర్భంలో నేను నీ పక్కన ఉండి ఇది అసురావేశం కలిగినటువంటి ఎద్దులు అని ఒక్క మాట చెప్పాలి కదా, అలా నేను చెప్పలేకపోయాను. అది చెయ్యప్పెత్తిలేంగిరా, అలా నేను ఆ భాగ్యాన్ని పొందలేకపోయాను అని. అంటే నప్పిన్న పిరాటి విషయంలో ఆ 7 ఎద్దులని ఒక చోట ఒకే తాటికి కట్టి వాటిని సంహరించబోయే సమయంలో నేను నీ పక్కన ఉండాలి కదా అన్నా, ఇది అసురావేశం కలిగినటువంటి ఎద్దులు కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండని హెచ్చరించాలి కదా, కానీ నేను ఇది మాయా అది చెయ్యప్పెత్తిలే, నేను అలాంటి పని చేయలేకపోయానయ్యా అంటున్నారు. అందులో తర్వాత మదిల్ ఇలంగై నా ఇమ్మదిலும் ఊరు ఉండే నమక్కు ఎన్నో చక్రవర్తి తిరుమగనే ఎదిరిట్టా నా ఎత్తు. అదిగో రావణాసుడికి అహంకారం దేనికట, ఇమ్మదిడం ఈ ప్రాకారాలు ఉన్నాయి, ఊరు ఈ లంకాపట్టణం ఉన్నది మనకి అని చక్రవర్తి తిరుమగన ఎదిరిట్టా నా ఎత్తు. చక్రవర్తి తిరుమగన్ అంటే రామచంద్రుడు, రామచంద్రుడిని ఎదిరించడానికి రావణాసుడు కారణం ఏమిటి అంటే గొప్ప గొప్ప ప్రాకారాలు కలిగినటువంటిది మా ఊరు, ఇదిగో ఇలాంటి విలక్షణమైనటువంటి భోగ్యమైనటువంటి ఊరు ఇది, ఇది ఉండగా నాకేమిటి అని రామచంద్రుడి విషయంలోనే శత్రుత్వాన్ని వహించాట, రామచంద్రుడికి ఎదురు తిరిగాట. ఎలా మదిలిలంగై కోవేవి ఎచ్చిలైగునిస్తాయ్. మదిల్ ఇలంగై ఎలాంటివట, గొప్ప గొప్ప ప్రాకారాలు కలిగినటువంటిదట ఆ లంకాపట్టణం. వెళ్ళారు ఆ లంకాపట్టణానికి, ఆ చుట్టూ ఉన్నటువంటివి ఈ ప్రాకారాలు. హనుమ సముద్ర లంఘనం చేశాడు, సముద్ర లంఘనం చేశాక సాయంత్రం వరకు చీకట పడే వరకు ఎదురు చూశాడు లంకాపట్టణంలో ప్రవేశించడానికి. అప్పుడు వెళ్ళాడు కోట ద్వారం దగ్గరికి ఇది హనుమ. వెళ్ళినప్పుడు అక్కడ లంకిని అనేటువంటి ఒక రాక్షస స్త్రీ ఆ ద్వారాన్ని కాపలా కాస్తూ ఉన్నది. హనుమ ఎలా వెళ్ళాడు, తాను చాలా చిన్న శరీరాన్ని ధరించి వెళ్ళాడు. వెళ్తే అయితే లంకిని యొక్క స్వభావం ఏమిటి, చిన్న చీమని కూడా ఆవిడ కన్ను దాటి లోపలికి వెళ్ళడానికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా లంకినికి ఈ రాజ్యం అంత అధీనం అనమాట, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వదు. చిన్న రూపాన్ని ధరించేటువంటి ఆ శ్రీ తిరువడి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే మీరెవరు, ఇంతకు మీరు ఎందుకు వెళ్తున్నారు లోపలికి అని అడిగిందట హనుమని ఆ లంకిని. అడిగితే ఈయన చాలా చిన్న రూపంతో వెళ్తున్నాడు కదా, ఇంత చిన్న రూపాన్ని ధరించినటువంటి నన్ను చూసి నువ్వు అంత భయపడవలసింది ఏం లేదమ్మా, ఇదిగో లంకా పట్టణం చాలా అందంగా ఉంటుందట కదా, ఆ సౌందర్యాన్ని వీక్షించాలనే ఆశతోటి నేను లోపలికి వెళ్తున్నాను అని చెప్పాట హనుమ. ఆ మాట చెప్పగానే నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, నువ్వు ఎవరెవరో యాత్రికులు వెళ్తున్నారు కదమ్మా, అలాగా నేను కూడా వెళ్తాను లంకా పట్టణాన్ని దర్శించి వచ్చేస్తాను అని చెబితే, అదంతా కాదు, ఇప్పుడు నువ్వు లంకా పట్టణంలో ప్రవేశించడానికి వీలు లేదని అడ్డగించింది లంకిని. అప్పుడు తాను తన చిన్న రూపాన్ని విడిచిపెట్టాడు, పెద్ద రూపాన్ని ధరించాడు, ఒక్క బాదాడు శిరస్సు మీద, వెంటనే పడిపోయింది లంకిని. ఏం చెప్పింది అప్పుడు, ఇదిగో ఒక వానరం చేతిలో లంకా పట్టణం నశించిపోతుంది అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు, ఇంకా ఒక్క మోదు అట్ట లంకిని యొక్క శిరస్సు మీద ఆవిడ నేల కూలిందట. అప్పుడు చెప్పిందట, వెళ్ళు హనుమ, లోపలికి వెళ్ళు, నీకు నువ్వు యథేచ్ఛగా అన్ని సేవించాలనుకున్నవి సేవించు, నాకు బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం గుర్తుకొస్తుంది ఏమిటి, ఒక వానరం వల్ల లంకాపట్టణం నశించిపోతుంది అని, లంకాపట్టణానికి నశింపు దగ్గరలోనే ఉన్నదనమాట అని. అలాగా ఈ మదిళం ఊరు ఉండే నమక్కు,
ఇలాంటి గొప్ప గొప్ప ప్రాకారాలు కలిగినటువంటి ఈ ప్రాకారాలు ఉన్నాయి. ఇదిగో తర్వాత ఊరు, ఈ ఊరు ఉన్నదే నమకు ఎలాంటి ఊరయ్యా అంటే ఆ సౌందర్యముతోటి లంకాపట్టణ సౌందర్యాన్ని చూసినటువంటి పరమ విరక్తాగ్రేసుడైనటువంటి హనుమ కూడా అయ్యో ఎంత సౌందర్యమని, అలాంటి విరక్తాగ్రేసుడైన హనుమకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సౌందర్యం అది. అదే రావణాసుడి యొక్క అహంకారానికి కారణం. ఈ ప్రాకారాలు ఉన్నాయి, ఈ ఊరు ఉన్నది అని చక్రవర్తి తిరుమగనై ఎదిరిస్తానాయిత్తు రామచంద్రుని ఎదర్తించాట. ఎదురు తిరిగాడు రామచంద్రుడికి. సర్వరక్షకరాన పెరుమాళై విత్తు మదిలై రక్షకం ఎన్నిరుందానాయిత్తు. సర్వరక్షకుడైనటువంటి పెరుమాళని విడిచిపెట్టాడు, ఈ ప్రాకారాలే నాకు రక్షకము అనుకున్నాడు. అంటే ఏమిటట స్వాపదేశార్థంలో సర్వరక్షకుడైనటువంటి పెరుమాళని విడిచిపెట్టి నాకు నేనే రక్షకుణ్ణి అనే భావన కలిగితే ఎలాంటిదో, అలానే రావణాసురుడు కూడా సర్వరక్షకుడైనటువంటి పెరుమాళని విడిచిపెట్టి ఈ ప్రాకారాలే నాకు రక్షకమని భావించాట. మదిలే రక్షకం ఎన్నే இருந்தாనాయితు ఇది రేతాం తనకు పండి కొళ్ళుం రక్షై. అది తన విషయంలో తాను చేసుకున్నటువంటి రక్షణ ఏమిటయ్యా అంటే ఈ ప్రాకారాలే నాకు రక్షకం, ఈ ఊరే నాకు రక్షకం అని భావించి అలా రామచంద్రుణ్ణి ఎదర్తించాడు చూసారా, అది ఆయనకి రక్షకం. ఇదిరే తాను తనకు పళ్ళి కొళ్ళుం రక్షే. తన విషయంలో తాను చేసుకున్నటువంటి రక్షణ ఏమిటంటే ఇదే. అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎవరైతే తన రక్షణ తానే చేసుకోగలము అనుకుంటారో అదిగో అది వాళ్ళకి ఎంత అవధ్యమో, అదిగో ఈ ప్రాకారాలే నాకు రక్షకం, ఈ ఊరే నాకు రక్షకం అని భావించినట్లు, రావణాసుడు భావించినట్లు మనం కూడా ఇదిగో ఇవే మాకు రక్షకం అనుకుంటాం. లంకాం రావణ పాలితం, ఆ రావణుడి చేత పరిపాలించబడేటువంటి లంకాం మన్పాడుతానే ఇవరు వర్కం ప్రవేశిక్క అరిదు. మన్పాడుతానే ఆ ప్రాంతమే ఎలాంటిది, గిరిదుర్గం, జలదుర్గం, వనదుర్గం. అంటే గిరి అంటే పర్వతాలతోటి చుట్టుముట్టి ఉంటుంది, జలదుర్గం సముద్రం చేత చుట్టముట్టిబడి చుట్టూ ఉంటుంది, వనదుర్గం అడవులు తోటలు అవి. అందుచేత మన్పాడుతానే వరువర్కం ప్రవేశిక్క అరిదు. ఈ ప్రాంతానికి ఉన్న వైభవమే ఏమిటయ్యా అంటే ఎవ్వరూ దీంట్లో ప్రవేశించలేదు. అందుకనే ఏమనుకున్నాడు, సర్వరక్షకరాన పెరుమాళై విట్టు మదిడై రక్షకం అనుకున్నాడు రావణాసుడు. అసలు వాస్తవానికి అదుక్కు మేలే నిన్ను నోక్కుకిర అవనుడయ బలం. అదిగో మొదటిది ప్రాకారాల బలము. అక్కడేంటి 7 ఎద్దులకేమో తమ యొక్క మూపురాలున్నాయనే ఒక అహంకారం, అసురావేశం కలిగినటువంటి ఆ ఎద్దులకి ఇంత పెద్ద పెద్ద మూపురాలున్నాయి అనేటువంటి ఒక అహంకారం, అక్కడ ఆ మూపురాలను తొలగించేశాడు. ఇక్కడ రావణాసుడుకున్నటువంటి తనకి తాను బలము అని భావించేటువంటివి ఏమిటయ్యా అంటే మదిల్ ఇలంగై. మదిల్ ప్రాకారాలని బలంగా భావిస్తూ ఉన్నాడు, ఆ తర్వాత లంకా పట్టణాన్ని బలంగా భావిస్తున్నాడు. మూడవది ఏమిటట, అదుక్కుమేలే నిండు నోక్కుగిర అవనుడయ బలం. మూడవ బలం ఏమిటయ్యా అంటే నిండు నోక్కుగిర, బయట కాపాడేటువంటి ప్రాకారాలు, ఆ తర్వాత లోపల ఉండి కాపాడేటువంటి రావణాసుడి యొక్క బలం. అలాంటి బలాన్ని మదిలై ఉడైస్తానలంకైకు నిర్వాహకన్ అల్లేనో ఎన్ను అభిమానిత్తిరుక్కిర రావణన్ ముడియా. అదిగో మదిలై ఉడైస్తాన, ప్రాకారాలు కలిగినటువంటి ఈ లంకా పట్టణాన్ని నిర్వహించేటువంటి వాడిని నేను కాదా అని అభిమానిత్తిరుక్కిర రావణన్ ముడియా అని అభిమానించేటువంటి రావణాసురుడు నశించిపోయేటట్టుగా. ఏం చేశాడు, ఉన్నంత కాలము కూడా వైష్ణవులు అనుకున్న వాళ్ళందరినీ హింసించాడు రావణాసురుడు. ఏమిటట, ఎంతకాలం ఈ వైష్ణవం ఉంటుంది అంటే రామాయణం ఉన్నంత కాలం, తిరువాయమజ ఉన్నంత కాలము కూడా ఈ వైష్ణవులకి రక్షకం ఆరుండే. కాబట్టి ఈ వైష్ణవులని ఎవ్వరూ ఇది చేయలేరు అని చెప్తూ అసలు పెరుమాళ్ళకి అసలైన రక్షకం ఏమిటో తెలుసా అంటే భట్టర్ వారు చెప్తారట, గరుడాళ్ళ వాళ్ళ యొక్క రెక్కలే పెరుమాళ్ళకి ప్రాకారాలు లాంటివి. పెరుమాళ్ళకి ఒక కోవెలు ఉన్నదనుకోండి, కోవెలకు చుట్టూ ప్రాకారాలు ఉంటాయి కదా, ఆ కోవెలలో ప్రవేశించగానే ఎదురుగా కనబడేది ఏమిటి మనకి,
గరుడాళ్వారు సన్నిధి. ఆ గరుడాళ్వారు ఎలాంటి వారట? కోవెల అనే కోటలో ప్రవేశిస్తూ ఉంటే కోట ద్వారం లాంటి వారట, ఆ ద్వారాన్ని కాపలా కాచేలాంటి వారట గరుడాళ్వారు. అయితే ఆ గరుడాళ్వాళ్ళకి రెండు వైపులా రెండు రెక్కలు ఉంటాయి కదా, అవే పెరుమాళ్ళకి అరణ్ ప్రాకారాలు లాంటివి అంటూ, అలా పెరుమాళ్ళకి ప్రాకారాలు పెరుమాళ్ళకి ప్రాకారాలు గరుడాళ్వారు, శ్రీ వైష్ణవులు వైభవంగా ఉండటానికి ఎంతకాలం వాళ్ళు వైభవంగా ఉంటారంటే, రామాయణం శ్రీమద్ రామాయణం ఉన్నంత కాలం, తిరువణముడి ఉన్నంత కాలం శ్రీ వైష్ణవులకి ఏ లోటు ఉండదు అంటూ, అలాంటి ప్రాకారాలనే తనకు బలంగా భావించి ఒక దురభిమానంతో ఉన్నటువంటి లంకేశ్వరుడిని లంకేశ్వరుడిని లంకా పట్టణానికి నేను నిర్వాహకుడిని కదా అని అభిమానించేటువంటి లంకేశ్వరుడిని మూడియా నశించేటట్లుగా ఎలా శిలై కునితాయ్ బాణాలను వేశాలా, రాక్షసర్ మాయ ప్రయోగం అల్లదు అరియాదా పోలే, చెవ్వే పూసల్ అల్లదు అరియాదవా అరియార్ ఎవరు అల్లదు అరియారెవరు. అది ఏం భావించాలి? శిలై గునెత్తాయి, యుద్ధం చేశావు నువ్వు. రాక్షసులంటే అలాంటి వాళ్ళు, మాయా యుద్ధం చేసేటువంటి వాళ్ళు. రాక్షసులు మాయా ప్రయోగం అల్లదు అరియాదా పోలే, మాయా ప్రయోగాలే. అదిగో ఇంద్రజిత్ ఉన్నాడు, మేఘాల్లోకి వెళ్ళి యుద్ధం చేశాడు, అదేదో నికుంభిలి యాగం చేశాడు, నాగాస్త్రాలను ప్రయోగించాడు. అన్ని ప్రత్యక్షంగా కొన్ని, పరోక్షంలో కొన్ని. వాళ్ళు చేసేటువంటి యుద్ధమే పోయి మాయా యుద్ధం, రుజుత్వం కలిగినటువంటి యుద్ధం చేయరు వాళ్ళు. అలా మాయా ప్రయోగం అల్లదు అరియాదా పోలే, రాక్షసులకి మాయ యుద్ధం చేయటం తప్ప నిజమైన యుద్ధం చేయడం చేతగానట్లుగానే నువ్వెలాంటి వాడివి? తెవ్వై పూసలల్లదు అరియార్ ఇవర్, యథార్థమైన యుద్ధం, రుజు స్వభావం నీది. అలాంటి అసత్యపు యుద్ధాలు చేయడం చేతగానటువంటి వాడివి నువ్వు. అలాంటి సమయంలో నేర్ ధర్మయుద్ధத்திலே కుశలరా ఇరుక్కుమా పోలే, రాక్షసర్ మాయా ప్రయోగ కుశలర్ కిరీరియన్ను విభీషణాశ్వానై పోలే అరివి కప్పెత్తులేను. ఆ సమయంలో ఏం చెయ్యాలి? ఇదిగో రామచంద్ర, రాక్షసులకు మాయ యుద్ధం తప్ప మామూలు యుద్ధం తెలియదు, నీకు రుజు స్వభావంతో యుద్ధం చేయడం తప్ప నీకు మాయ యుద్ధం తెలియదు కాబట్టి అని, రాక్షసులు మాయ యుద్ధం చేయటంలో చాలా నేర్పరులు సుమ, నువ్వు జాగ్రత్త అని ఆ విభీషణాశ్వాను నీకు తెలియచేసినట్లుగా అలా నేను తెలియచేయడానికి కూడా పొందలేదే. అదిగో నప్పిన్న పిరాటి కొరకు 7 ఎద్దులని ఏకతాటిని కట్టినప్పుడు పక్కనే ఉండి ఏం చెప్పాలి? అవి అసురావేశం కలిగినటువంటి ఎద్దులయ్యా, కాబట్టి జాగ్రత్తగా ఉండని ఆనాడు చెప్పలేకపోయాను. ఇదిగో రావణ సంహార సమయంలో ఇదిగో రాక్షసులంటే మాయ యుద్ధం చేయటంలో కౌశలత ఇది ప్రావణ్యం కలిగినటువంటి వాళ్ళు కుశలురు, వాళ్ళు అందులో నేర్పరులు. కాబట్టి నువ్వు ఆ విభీషణుడు చెప్పినట్టుగా నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా రామచంద్ర అని నేను చెప్పడానికి పొందలేదు, அறிவிக்கப் குலநல் ஆனை மறுப்பொசித்தாய் ஆகரத்திலே பிறந்து சர்வலட்சணோபேதமான குவலையா பேடத்தினுடைய கொம்பை அநாயசேன முறித்தவனே அவ்வளவிலே ஸ்ரீமதுரையில் பெண்களோடு ஒக்க நின்னு நசமம் யுத்தம் இத்யாஹு என்ன பெற்றிலேன். కులనల్ ఆనై మరుప్పొసిత్తాయ్ అంటే కులనల్ ఆనై అంటే ఏం చెప్పారు? ఆకరత్తిలే పెరందు అంటే పుట్టుకలో ఒక గొప్పతనం అని చెప్పాలన్నమాట. అది ఆకరంలో అంటే గనిలో పుట్టినటువంటి ఉత్పత్తి స్థానం. ఆకరంటే ఉత్పత్తి స్థానం. ఉత్పత్తి స్థానంలో ఒక విలక్షణత కలిగినటువంటి సర్వలక్షణాలతో కూడుకున్నటువంటి కువలయాపీఠం యొక్క కొమ్ములని అనాయాసేనము రిక్తవనే అనాయాసంగా విరక్కొట్టినటువంటి వాడివి కదా. అవ్వడవిలే ఆ సమయంలో శ్రీ మధురైயில் పెంగళోడు ఒక్క నిన్ను ఆ మధురా పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటుగా ఉండి నేను కూడా నా సమం యుద్ధం ఇత్యాహు ఎన్న పెట్టిలేన్. నా సమం యుద్ధం అని ఇదిగో వచ్చినటువంటి వాళ్ళు 2 చిన్న పిల్లలు, 10 సంవత్సరాల బాలుడు,
సుకుమారుడిగా ఉన్నారు. అది చూస్తే కువలయాపీడం పెద్ద ఏనుగు, వయసు కలిగినటువంటి ఏనుగు. అయినా ఒక ఏనుగుతోటి ఒక బాలుడికి యుద్ధం ఏమిటి అని, ఇది నసమం యుద్ధం ఇది ఆవుహు. ఆ మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా నసమం యుద్ధం ఇది ఆవుహు అని వాళ్ళందరూ గగ్గోలు పెట్టినట్లుగా నేను కూడా ఏం చెయ్యాలి? ఇగో కృష్ణ, నీకు ఆ కువలయాపీడంతో యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు ఇది సమానమైనటువంటి యుద్ధం కాదు అని పక్క నుండి చెప్పాలి కదా. అలాంటివేమీ చేయలేకపోయానయ్యా. ఆ 7 వృషభాలని ఏకతాటి కట్టి వాటిని సంహరించే సమయంలో ఇదిగో అసురావేశం కలిగినటువంటివి అని చెప్పలేకపోయాను. అలానే ఇదిగో రావణ సంహారం జరిగే సమయంలో విభీషణుడి వల్లే పక్కన ఉండి ఇదిగో వాళ్ళు మాయ యుద్ధం చేయటంలో ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు అని ఒక సలహాని ఇవ్వలేకపోయాను. అలానే కువలయాపీడాన్ని సంహరించే సమయంలో పక్కనే ఉండి ఆ మధురా స్త్రీల వలె, మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలతోటి సమానంగా నా సమం యుద్ధం ఇది అని, ఇది సమానమైనటువంటి యుద్ధం కాదు అని చెప్పలేకపోయాను. అలా 7 ఎద్దులని నిరసించినప్పుడు నీకు సహాయం కాలేకపోయాను, రావణ సంహారంలోనూ సహాయం కాలేకపోయాను. ఇలా కువలయాపీడాన్ని సంహరించినప్పుడు నీకు ఏ రీతిగా సహాయం కాకుండా పోయానే నేను అనేటువంటిది ఆడవాళ్ళ యొక్క వేదన. సరే, ఇప్పుడైతే ఏం చేయాలండి మీరు అంటే, పూవై వీయా నీరు తూవి, పూవై తిరువడిగలిలే పణిమారి నీరై తూవి ఎన్నిదల్ అన్నికే, పూవై తిరువడిగలిలే పణిమారి. ఇప్పుడు ఆడవాళ్ళ కోరిక ఏమిటి? పుష్పాలని తిరువడిగళ్ళలో సమర్పించాలి. నీరై తూవి ఎన్నిదల్, నీటిని ఇలా సమర్పించాలి, తూవి చల్లి అని. అన్నికే లేక పూవై యొజియా నీరు, పూగోడే కూడిన నీరు అత్తై తూవి, పూవై ఒజియా నీరు, పువ్వు లేకుండా అంటే నీటితో కూడినటువంటి చక్కని ఫెడఫెడలాడుతూ ఉండేటువంటి పుష్పముతోటి, అలాంటి నీటితో కూడినటువంటి పుష్పాన్ని నీ మీద విసిరి అని, పోదు అవ్వవ కాలంగలిలే పూవై వీయా నీరు తూవి వడంగిచ్చలేన్ ఆగిలిం. అయితే ఏమండి, ఇప్పుడు దాకా ఏం చెప్పారు ఆళ్వాళ్ళు? 7 ఎద్దులని తాట కట్టిన నశింప చేసినప్పుడు నేను నీ పక్కన లేనయ్యా, రావణ సంహార సమయంలోనూ నేను పక్కన లేనయ్యా, అలానే కువలయాపీడాన్ని సంహరించినప్పుడు నేను పక్కన లేనయ్యా అన్నారు ఆళ్వారు. అది బాగుంది, నేనే సహాయం చేయలేకపోయాను అని. కానీ ఇప్పుడు ఏమిటి? ఆయన యొక్క శరీరాన్ని వర్ణిస్తున్నారు. ఆ శరీరంలో పుష్పాలని, ఆ తిరువడిగళ్లలో పుష్పం సమర్పించాలి అని ఆశపడుతున్నారు. అసలు దీనికి దానికి అసలు ఏమిటి సంబంధం? అలా ఆ సమయంలో నేను లేనన్నాడు, వేదన పడుతున్నాడు, బాగుంది. కానీ ఇప్పుడు నీ యొక్క తిరువడిగళ్లలో నేను పుష్పం సమర్పించాలి అని నీటితో కూడినటువంటి పుష్పాన్ని సమర్పించి అని చెబుతున్నారే. అంటే అవ్వ కాలంగలిదే పూవై నీరుతో వనంగిస్తే నాగిలి. ఆయా సమయాలలో నువ్వు ఆ పుష్పాన్ని ఆయన యొక్క తిరువడిగళ్లలో సమర్పించి నమస్కరించలేకపోయినప్పటికీ అయితే నీకు కొంత అలసట కలిగి ఉంటుంది కదా. ఎందుకు చెప్తున్నారట ఇవన్నీ? ఇప్పుడు ఎరుతేజు అడర్కై తొడక్కమాన కాలంగలిలే పిరంద శమం ఆరా శిశిరోపచారం పన్నిత్తిలే నాగిలం. అసలైనటువంటి విషయం ఇది ఏమిటట? ఆ 7 ఎద్దులని సంహరించటము, రావణ సంహారము, కువలయాపీడ సంహారాన్ని చేసిన కాలాలలో నీకు పిరంద శ్రమం ఆరా, రాజకుమారుడు కదండి, సుకుమార గాత్రుడు కదా. అదిగో పువ్వై వీయ, పువ్వు లాంటి సుకుమారమైనటువంటి గాత్రం కలిగినటువంటి వాడు కదా, శ్రమ పడి ఉంటాడు కదా. ఆ శ్రమ తీరేటట్టుగా అదిగో పరిమళ ద్రవ్యాలని సమర్పించడము, ఇదిగో ఒట్టివేళ్ల తడికలని వేసి చల్లదనం కలిగేలాగా వీచటము, ఇలా అనేక శిశిరోపచారాలు చెయ్యాలి కదా. అయితే పెరంద శ్రమం ఆరా, అలా వాళ్ళని సంహరించినప్పుడు నీ యొక్క సుకుమారమైనటువంటి తిరుమేనికి కలిగినటువంటి శ్రమ తీరేలాగా శిశిరోపచారం పన్నిత్తే నాగిలం, శిశిరోపచారం చెయ్యడానికి కూడా పొందలేకపోయానయ్యా అని పన్నిత్తిలేన్ ఆగిలిం. అయినప్పటికీ నేను పూవై వీయామే నీకు, అప్పుడు కూడా నేనే శిశిరోపచారం నీకు పక్క నుండి ఒక చిన్న సలహాని చెప్పలేదు.
అలా నువ్వు వాళ్ళని సంహరించినప్పుడు నీ శరీరానికి శ్రమ కలిగితే ఆ శ్రమ తీరేలాగా శిశిరోపచారాన్ని చేయలేదు. కాబట్టి ఆగిలిం అయినప్పటికీ నేను పువ్వై వీయామే నీకు నీ పుష్ప సుకుమారమైనటువంటి గాత్రానికి పువ్వాలల్లదు చెల్లాల తిరుమేనికు పుష్పాలతో తప్ప చల్లని తిరుమేనికి అందికే లేక పువ్వై పువ్వోడు వత్తమేని ఎన్నుదల్ పువ్వుని పువ్వు లాంటి సుకుమారమైనటువంటి శరీరానికి సమర్పించడం అనటం. వి ఎన్నో వి అంటే పుష్పము అని పేరు అనమాట. అంటే పుష్పము లాంటి పువ్వై పుష్పాన్ని వీయా పుష్పము లాంటి తిరుమేని మీద సమర్పించి అని అర్థం. అది పుష్పహాస సుకుమారమానమే నీకు చక్కని మృదువైనటువంటి వికసించినటువంటి సుకుమారమైన పుష్పము లాంటి తిరుమేనికి మేనిక్కు పూసుం చాందు మేనిక్కు పూసుం చాందు అలాంటి తిరుమేనికి సమర్పించేటువంటి శాందు చందనము ఆవయోర్గాత్ర సదృశం ఎంగిరపడియే నంబి మూర్త పిరానుం తానుమాగా శ్రీ మధురైயில் పోగ పుక్కవారే కూనియై కండు అదిగో మేనిక్కు పూసుం పూసుం శాందు అలాంటి తిరుమేనికి సమర్పించేటువంటి చందనము. ఎలానట వీళ్ళు మధురా నగరంలో ప్రవేశించారు. ఆ ప్రవేశించినటువంటి ఈ ఇద్దరు పిల్లల్ని చూసినటువంటి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావన కలిగిందట. ఏమిటా భావన? కంసుడికి ఏం కనబడిందట? మృత్యువులాగా కనపడ్డాట. మల్లులకి ఎలా కనపడ్డాట? పిడుగులాగా కనపడ్డాట. స్త్రీనాం ఆ మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏమనిపించింది? వివాహం అంటూ చేసుకుంటే ఈయన్నే చేసుకోవాలండి, ఇంకెవ్వరిని వివాహం చేసుకునే ప్రసక్తే లేదు అనే భావన కలిగిందట. అలానే తండ్రులైనటువంటి వాళ్ళకి అయ్యో ఇంత సుకుమార గాత్రుడే, ఈ పిల్లలకి ఏ ఆపద వాటిల్లుతుందో అని భయం కలిగిందట తండ్రులకి. అది నగర ప్రజలకి ఏమనిపించిందట? ఇంకా ఈ పిల్లలు తప్పకుండా కంసుణ్ణి సంహరించే తీరుతారు, మనకి కంసుడి వల్ల కలిగేటువంటి బాధల్ని తొలగింపచేస్తారు అనిపించిందట ఆ జనులకి. అలానే ఋషులకి దేవతలకి మాకు ధ్యేయ వస్తువు ఇతనేనండి అని, మా ఉపాసనలకి మేము ధ్యానించేటువంటి ధ్యాన మూర్తి ఒకళ్ళు ఉండాలి కదా, ఆయన ఈయనే అని అని ఇంకా ఇవనే సత్తుకొలుక్కు సత్తు అంటే సత్తుకొలుక్కు అంటే జీవము కలిగిన జీవులన్నింటికీ కూడా జీవము లాంటి వాడు. సత్తుకొలుక్కు అంటే సత్త కలిగిన వాళ్ళందరికీ సత్తనిచ్చేటువంటి వాడు ఈయనే అని ఇలాంటి భావన కలిగిందట ఆ మధురా నగరంలో ప్రవేశించినటువంటి వీళ్ళిద్దరిని చూసినటువంటి వాళ్ళకి, అందులో కృష్ణ పరమాత్మను చూసినటువంటి వాళ్ళకి. అలాంటి సుకుమార గాత్రుడైనటువంటి ఆయన యొక్క తిరుమేనికి పూసుం చాందు పూసేటువంటి చందనం. ఎలా? వీళ్ళు మధురా నగరంలో ప్రవేశించారు. ప్రవేశించినటువంటి వాళ్ళు ఏం చేయాలి? మొదట కువలయాపీడాన్ని, ఆ తర్వాత చాణూర ముష్టికులని, ఆ తర్వాత కంసుణ్ణి, ఇలా ముగ్గురిని ఈ క్రమంలో కదా సంహరించాలి. సరే, నగరంలో ప్రవేశించారు. మనం ఇప్పుడు అంటే ఎలా? మధురా నగరంలో అరంగమట, ఆ రంగం యుద్ధరంగం అన్నట్లుగా ఆ మధురా నగరంలో ప్రవేశించారట. ప్రవేశించినప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నట? అన్నా, ఇప్పుడు మనం మధురా నగరంలో ప్రవేశించాం కదా, మనకి కొంచెం మంచి మంచి వస్త్రాలు, మాలలు, చందనపు మైపోతలు ఇవన్నీ కావాలన్నా వీటిని అలంకరించుకుందాము అన్నట్ల కృష్ణ పరమాత్మ. వెంటనే బలరాముడు ఏమన్నట్ట? ఏమయ్యా కృష్ణ, మనం వచ్చింది యుద్ధానికా, ఏదైనా పెళ్లికి వెళ్తున్నామా మనము అన్నట్ట బలరాముడు. కాదన్నా అని ఇంకా అంటట బలరాముడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఇలా వెళ్ళాలి అని ఎక్కడైనా నియమం ఉన్నదేమో, నాకైతే అది తెలియదు అన్నట్ట బలరాముడు. కాదన్నా, మనం ఇప్పుడు ఎంత కాలం తర్వాత వచ్చాము ఈ మధురా నగరానికి, ఇది మనం పుట్టినటువంటి ఊరు. 10 సంవత్సరాల వయసు అయిన తర్వాత ఇక్కడికి మళ్ళా తిరిగి వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు? మనని చూసి మన ఊరు పిల్లాడు మన ఊరికి వచ్చాడు అని అందరూ చూస్తారు కదా మనల్ని. ఆ చూసే సమయంలో మనం ఎలా ఉండాలి? మంచి బట్టలు కట్టుకొని, మాలలు అలంకరించుకొని, ఏదో పరిమళ ద్రవ్యాలు శరీరానికి పూసుకొని అలా కదా ఉండాలి. కానీ ఇంతకాలం మనం ఎలా ఉన్నాము? ఆ రేపల్లెలో ఉన్నాం, ఏదో బట్టలు ధరించాం,
పువ్వు అనేటువంటిదే ఎప్పుడూ మనం ఎరగలేదు, పరిమళ ద్రవ్యాలు తెలియవు. ఎప్పుడూ కూడా ఆ శరీరానికి వెన్న కంపు, పెరుగు కంపు, పాల కంపు అన్నట్లుగా అలాంటి వాసనలతోటి కదా ఉన్నాం మనం. ఇలా వాళ్ళందరూ 10 సంవత్సరాల తర్వాత మా అబ్బాయి మా ఊరు వచ్చాడని దగ్గరకు వస్తే ఆ వెన్న కంపుతో ఉంటే ఏం బాగుంటుంది కనుక. కాబట్టి మనం మంచి బట్టలు ధరించి ఆ పరిమళ ద్రవ్యాలు అలంకరించుకోవాలి, పూలమాలలు ధరించాలి అనుకున్నట్ట. వెంటనే ఎదురుగా చూసేట రాజుగారికి వస్త్రాలు తీసుకువెళ్ళేటువంటి చాకలి కనపడ్డాట. కనపడగానే ఏమయ్యా ఆ వస్త్రాలు నాకు ఇవ్వమని అడిగాడు. ఇవి రాజుగారికి ఇచ్చేవి ఇవ్వనన్నాడు. నెత్తి మీద ఒక దెబ్బ బాదేట. వాడు అక్కడికక్కడే వెళ్ళిపోయాట. ఆ వస్త్రాలు తీసుకొని ధరించాడు. తర్వాత కావాల్సినటువంటివి ఏమిటి? పరిమళ ద్రవ్యాలు. ఆ పరిమళ ద్రవ్యాలు ఎలాంటివి? ఆవయో గాత్ర సదృశం ఎంగిరపడియే సుగంధమే తత్ రాజార్హం రుచిరం రుచిరాననే ఆవయో గాత్ర సదృశం దీయతాం అనులేపనం అని వెంటనే ఎదురుగా వస్తువు కనపడిందట. ఎవరు? గూని. ఆ కూని ఆవిడ కనపడింది. కనబడితే నంబిమూర్త పిరాను తాను మా శ్రీ మధురైயில் పోయి పుక్కవారే కూనియే కండు. ఆ మధురా నగరంలో ప్రవేశించారు. ఆ వస్త్రాలు కట్టుకున్న తర్వాత వెంటనే గూని కనపడింది. అప్పుడు అడిగారు, అన్నర్కుం నమక్కుం పూచలాంబడి శాండిర వల్లయ్యో ఎన్నా, మా అన్నగారికి నాకు రాసుకోవటానికి తగినటువంటి చందనం ఇవ్వగలవా అని అడిగాట కృష్ణ పరమాత్మ. అప్పుడు వడక్కనాయురిక్కిర చాందై కొడుతార్, చాలా సర్వసాధారణమైనటువంటి చందనాన్ని ఇచ్చిందట ఆ గూని. సుగంధమేతత్, ఇది ఏతత్ సుగంధం, ఇది సహజమైన సుగంధము. సుగంధి, సుగంధి అంటేనట సహజమైనటువంటి పరిమళాలను కలిగినటువంటిది. సుగంధం అంటే ఏమిటి? ఇంకొక పరిమళాలను తెచ్చి దీంట్లో కలిపితే, అంటే దానికి సహజమైనటువంటి పరిమళాలు లేవు, ఇంకొక పరిమళాలను తెచ్చి కలిపితే వచ్చేటువంటి పరిమళాలు. అందుకని అదిగో పుష్పాదిగళాల వంద ఔపాధికం గంధం, ఔపాధికం ఉపాధిగా తెచ్చుకొని పెట్టుకున్నటువంటి పరిమళం అది. సుగంధమేతత్, ఇది సుగంధం అమ్మ, ఇది చాలా సర్వసాధారణమైనటువంటిది. ఇది ఉనక్కాయిరుండదు, ఇది నీకైతే సరిపోతుంది అన్నట్ల కృష్ణ పరమాత్మ ఆ గూనిని. అదుక్కుమేల్ తరమాయి ఇరుప్పదు వందై కాటినాళ్, అదిగో అదుక్కుమేల్ తరమాయి, అందుకంటే ఇంకొంచెం గొప్పదైనటువంటిది. తరము తమము అని చెప్పినట్లుగా అలా ఇంకొంచెం గొప్పది కాటినాళ్ చూపించింది. చూపించగానే ఏమన్నట్ట? రాజార్హం, ఇది రాజుగారు ధరించడానికి రాజుగారుకి అర్హమైనటువంటిది కాబట్టి ఇది కంసను ఇది కంసుడి కోసమని అని చెప్పాట కృష్ణ పరమ. అదుక్కు మేల్ తరమా ఇరుప్పదు, మేల్ తరమా ఇరుప్పదు వందై కాటినార్, అంతకంటే గొప్పగా ఉండేటువంటిది ఒకటి చూపించిందట ఆ గుని. రుచిరం నిరమే ఇదిలు ఉపజీవిక్కలావదు, ఇప్పటి అరుడిచ్చేదవారే. నిరమే, ఇది చూడటానికి చాలా భోగ్యంగానే కనబడుతోంది, కానీ ఇది అంత అధికమైనటువంటి పరిమళాలు కలిగినదిగా ఉండదండి అన్నట్ట. అందుకని ఇప్పటి అరుడిచ్చేదవారే, ఒకసారి చూపిస్తే ఇది సుగంధం సహజమైన పరిమళాలు లేనటువంటిది, నీకు సరిపోతుంది అన్నాడు. ఇంకొకటి చూపిస్తే ఇది రాజార్హం, కంసుడికి సరిపోతుంది అన్నాడు. ఇంకొకటి చూపిస్తే చూడటానికి భోగ్యంగా ఉంది కానీ పరిమళాలంత అధికంగా లేనిది అని చెప్పగానే ఆవిడ అనుకున్నదట గూని, వెన్నై నాత్తత్తిలే పడగి నార్ ఇరుండు ముగ్ధ పడగినార్ ఇరండు ముగ్ధర్ శాందిన్ వాసి అరిందపడి ఎన్ను అత్తాల్ వంద హర్షం తోత్తు తోత్తస్మితం పండినాల్. ఇగో ఎలాంటి వాళ్ళు వీళ్ళు? వెన్నై నాత్తత్తిలే, వెన్న వాసనలో వెన్న వాసనకి అలవాటు పడినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. పడగినారు, అందులో మునిగిపోయినటువంటి వాళ్ళు. ఈ రెండు ముగ్ధర్, ఇద్దరు చిన్న శిశువులు. నా ముగ్ధరంటే మౌగ్ధ్యం, ఏమి తెలియని పిల్లలు అని. శిశువులు అంటే మరి పసిపిల్లలు అనుకుంటారేమో, కాదు, 10 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. శాన్ దిన్వాసి అరిందపడి ఎన్ను, చందనము యొక్క తారతమ్యం వీళ్ళకి ఎలా తెలిసిందండి అని అత్తాలు 100 హర్షంతో స్మితం పండినాள். ఆ మాట మనసులో భావించుకోగానే ఆవిడికి ఒక గొప్ప ఆనందం.
ఎలా తెలిసిందండి ఈ పిల్లలకి ఈ చందనంలో ఉన్నటువంటి తారతమ్యం అని ఒక చిరునవ్వు వచ్చిందట. అందుకని వెంటనే రుచిరాననే రుచిరాననే అందమైనటువంటి తిరుముఖ మండలం, ఆనందంగా ఉన్నది ఇప్పుడు నీ తిరుముఖ మండలం. ఎందుకు? నల్ల శాంతిడుగై కాగా ఇదొరు ముఖం ఇరుందపడి అన్నాన్ ఎంగిరాన్. నల్ల విలక్షణమైనటువంటి చందనం ఇవ్వటం కోసమని ఎంత ఆనందంగా, వీళ్ళకి తగినటువంటి చందనాన్ని నేను ఇవ్వాలి అని ఎంత ఆనందంగా ఉన్నావు నువ్వు అని కొనియాడట ఆవిడ్ని. నల్ల శాంతిడుగై కాగా ఇదొరు ముఖం ఇరుందపడి అన్నాన్ ఎంగిరాన్. ఎంత విలక్షణంగా ఉంది నీ మొహం, ఎంత నవ్వుతూ ఈ వ్యక్తులకి తగినటువంటి చందనం ఇవ్వాలని కదా నువ్వు భావిస్తున్నావు అన్నట్టుగా. ఆవయో గాత్ర సదృశం దీయతాం. ఆవయో గాత్ర సదృశం, మా ఇద్దరు శరీరానికి సరైనటువంటి ఆ చందనం దీయతాం ఇయ్యబడుగాక అని. నరసెర కుప్పరిమారువారు అది కొండు వినియోగం కొళ్ళువారు ఉడంబు వాసి అర్యవేణుంకాన్. మంచి సరుకుని ఆశపడేటువంటి వాళ్ళకి, అది వినియోగించుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క శరీరానికి తగినటువంటిదిగా చూసి ఇవ్వాలి కదా. నలుసెరకు పరిమారువారు, మంచి సరుకు కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి అది ఆ వినియోగించుకునే వాళ్ళ శరీరానికి తగినట్లుగా ఉండద్దు ఇచ్చేటువంటిది కూడా. நம் உடம்புக்கு மண் உடம்புக்கும் அண்ணர் உடம்புக்கும் ஈடான శాందుతా. నమ్ ఉడంబుక్కుం అన్నర్ ఉడంబుక్కుం, నా శరీరానికి అన్న శరీరానికి తగినటువంటి శాందు ఆ చంద్రాన్ని ఇవ్వు అన్నట్ట ఆ గోనిని. ఇప్పటి తరమిట్టు పేసుం శాందు ఎన్ హృదయమాయి విడువదే. అదిగో ఆ చందనంలో ఏం కోరుకున్నాడు? ఆవయోహ గాత్ర సదృశం అని నువ్వు కోరుకున్నట్లుగా ఇదిగో ఇప్పుడు తరమిట్టు ప్రేసం. ఇదిగో మొదటిది సుగంధం, సామాన్యమైనటువంటిది. ఆ తర్వాత ఇంకొంచెం గొప్పది రాజారహం. ఆ తర్వాతది అది బాగుంది కానీ పరిమళాలు తక్కువగా ఉన్నది. ఆ తర్వాతది కదా మా శరీరానికి తగినటువంటి చందనం నువ్వు ఇవ్వమని అడిగినట్లుగా, అలాంటి తరమిట్టు పేసిన శాందు నువ్వు ఎంతో ఎన్నుకొని నీ తిరుమేనికి తగినటువంటి చందనాన్ని ఎన్నుకున్నావు కదా, అలాంటి ఆ చందనమే ఎన్ హృదయమాయి విడువదే, నా హృదయాన్ని నీ ఆ చందనంలాగా నువ్వు స్వీకరించవయ్యా కృష్ణ అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. కోవై వాయాల్ పొరుట్టు ஏற்றின் எருத்தமிருத்தாய் மதில் இலங்கை கோவை வீயச்சிலை குனித்தாய் குலனல் யானை மறுப்பொசித்தாய் பூவை வீயா நீர் தூவி போதால் வணங்கே நேலும் நின் பூவை வீயாமே நிக்கு பூசும் சாந்து என் நெஞ்சமே. இரண்டாம் பாட்டு. என்னுடைய கரண காரியமான நృత్యాదిகளே பரிபூர்ணனான அவனுக்கு భోగోపకరణங்கள் எல்லாம் ஆயித்து என்கிறார். నా యొక్క కరణకార్యమాన నృత్యాదిగளாலே పరిపూర్ణనాన அவனுக்கு భోగోపకరణங்கள் எல்லாம் ஆயித்து என்கிறார். నా యొక్క కరణాల యొక్క కార్యమైన స్మృతులతోటి ఏమైంది? పరిపూర్ణనాన అవనుకు, పరిపూర్ణుడైనటువంటి అవనికి. సరే, జై శ్రీమన్నారాయణ. ఈ పాసురాన్ని రేపు విందాములేండి. జై శ్రీమన్నారాయణ.